నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు, అలాగే విచారణ. దీని గురించి కింద మీద అంటే మల్లగుల్లాలు పడుతున్నారు పోలీసులు. ఇచ్చిర్రు ఆల్రెడీ. నందినగర్ నివాసానికి వెళ్ళి సిట్ నోటీసులు ఇచ్చిర్రు. రేపే విచారణకు రావాలని చెప్పి మీన్స్ ఇచ్చిర్రు. సో ఏమైంది, రేపే విచారణకు రమ్మంటే నేను రేపైతే రాను, సో వస్తాను, బట్ నేను సహకరిస్తాను, రేపు మాత్రం రాను. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో నేను అభ్యర్థులను డిసైడ్ చేయాలి, అభ్యర్థుల నామినేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను రాలేనని రిప్లై ఇస్తూ, అలాగే సో వాళ్ళు ఏం చేసిరంటే దాంట్లో ఏదైతే వాళ్ళు ఇచ్చిన సిట్ నోటీస్ విచారణలో సిట్ కాపీలో ఉంది ఏంటంటే మీరు హైదరాబాదు ప్లేస్లో ఎక్కడైనా సరే మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఎందుకంటే అందులో కూడా వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ని కూడా డిసైడ్ చేస్తూ మీకు అవకాశం ఉందని. కాకపోతే కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే దాని రిప్లై దాంట్లో, సో నా ఏజ్ ఇది కాబట్టి నాకు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నా నివాసం ఎర్రవెల్లిలో ఉంది, మీరు ఎర్రవెల్లిలోనే విచారించండి అనేసి, అంటే మీరు ఇంకొక డేట్ ఇవ్వండి, ఆ డేట్లో మీరు ఖచ్చితంగా వచ్చి విచారణ చేసుకోవచ్చు అని చేసి చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడ చేయాలి విచారణ అనే దాంట్లో మల్లగుల్లాలు పడుతున్నారు అన్నట్టు. సో అంటే ఒకలాంటి వాళ్ళలో ఒక కలవరమే నిజంగా. ఎందుకు ఇంత అర్జెంటు కూడా అవసరం లేదు కదా వాస్తవానికైతే. అంటే ఇక్కడ కూడా విపరీతమైన ఒక గేమ్ ప్లే చేస్తున్నారు. ఏంటి అని అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ హడావుడిలో ఒకవైపు ఏమో జాతర జరుగుతుంది, అక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల బందోబస్తు చాలా అవసరం అక్కడ. అలాంటి నేపథ్యంలో అక్కడ కాదని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏదో ఇప్పుడు జరిగిపోతుంది. ఇమ్మీడియట్లీ ఏమవుతుంది, మున్సిపల్ ఎలక్షన్స్ అయినాక కూడా సిట్ విచారణ చేయొచ్చు. అదేం పెద్దగా ఇప్పటికిప్పుడు ఏదో సునామీ వచ్చి కొట్టుకుపోయేంత ఇది కాదు కదా, సిట్ ఏం ఎక్కడికి కొట్టుకుపోదు కదా. ఇది నేను అంటున్నమాట కదా, తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో ఆయన బిజీగా వచ్చేసి ఇప్పుడు రాగానే ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన ఏందో మరి ఉన్న క్రాష్ కోర్స్ కూడా పూర్తి కాకముందుకే సర్టిఫికేట్ ఇస్తారట, ఒక రోజు ముందే ఇచ్చేస్తారట. మరి అదేందో మరి ఆ ముచ్చటేందో మళ్ళొక వీడియోలో మాట్లాడుకుందాము. కానీ ఆయన వచ్చేమో బహిరంగ సభలు సమావేశాల్లో పాల్గొంటాడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసము, వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కోసం. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం టైం ఇవ్వద్దు. సో వీళ్ళని ఎప్పుడు దీంట్లోనే ఈ మైండ్ గేమ్ చేస్తూ వీళ్ళు దీని గురించి ఆలోచించి వీళ్ళు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలనేసి వీళ్ళు ఇది ఆలోచిస్తుంటారు. నేను మాత్రం చక్క పెట్టుకుంటూ పోతాను అన్నట్టుగా ఉంటారు. కానీ ఎదుటోళ్ళకు కూడా ఒక లాజిక్ ఉంటుంది కదా. సో అందుకే కదా వాళ్ళు కూడా ఒక లాజిక్ తోటే ఒక లా తోటే కొట్టినట్టే కదా. సో ఎందుకంటే పరిస్థితి ఉంది కాబట్టి, ఎందుకంటే నేను అభ్యర్థులు డిసైడ్ చేసుకోవాలి, అలాగే అభ్యర్థుల బీఫామ్లు ఉంటాయి. సో ఈ బిజీ ఉంటుంది కాబట్టి నేను రాలేను, మరొక డేట్ ఇవ్వండి అని చెప్పారు. మరి మరొక డేటుని ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు కదా. అంటే ఎంత భయపడుతుంది తెలుసా ఈ ప్రభుత్వం ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అంటే దీంట్లో చూస్తేనే అర్థమవుతుంది, ఇవి ఇమ్మీడియట్లీ ఇచ్చేయండి, లేకపోతే ఏదో అయిపోతుంది, మనము మున్సిపల్ ఎలక్షన్స్లో మనము భారీగా దెబ్బతింటాము, లేకపోతే మన పరువు పోతుంది, మనం ఇంతింత మాటలు అన్నాము అని చెప్పుకుంటూ వస్తారు. సో ఈ పాటికే పరువు పోయింది. ఎట్లా పరువు పోయిందని చెప్పాలా. ఆల్రెడీ ప్రతిసారి మాట్లాడుతూ ఈ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి 100 ఏళ్ల విధ్వంసాన్ని చేసినని చెప్పారు. నాయన 100 ఏళ్ల విధ్వంసం కాదు, ఎంత బాగా ఉంది, 100 ఏళ్ల అభివృద్ధి ఏ రకంగా జరిగింది అనడానికి సో కేంద్రం ఒకటి విడుదల చేసింది, సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్పింది. అంటే డబల్ 2014లో 1 కోటి ఎకరాలు సాగు జరుగుతుంటే దాని తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయింది, మరొక 1 కోటి ఎకరాల సాగు పెరిగింది అని చెప్పారు వాళ్ళు. 14 నుంచి ఎట్లుండే దానికి ఆ సాగు పెరగడానికి ఆల్మోస్ట్ 1 కోటి ఎకరాల సాగు పెరగడానికి కాళేశ్వరం మిషన్ భగీరథ ఏ రకంగా పనిచేసిందని ఆ రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసిరు. అదొకటే కాదు, మహిళలకు సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ వూహబ్ పేరుతో తీసుకొచ్చి మహిళల ఔత్సాహికులైన మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవడానికి తీసుకొచ్చిన వూహబ్ ఏ విధంగా పనిచేసిందని దాని గురించి కూడా ఆ నివేదికలో ప్రశంసలు గుప్పించింది. కానీ ఇవేం మనకి గుర్తుండవు. కానీ మనం మాత్రం ఒకటే, ఎవడేదన్నా మాట్లాడి నేను బట్టిన కొందరికి 3 కాళ్ళు, 2 అంటే నేను ఒప్పుకోను, అవసరమైతే 1 కాలు ఇరగ్గొడతాననే నైజంలో ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇంత హడావుడి, ఈరోజు ఎందుకు ఇంత కలవరపడాలి పోలీసులు, ఇంత అర్జెంటుగా డెసిషన్ ఎందుకు అనంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ అటువైపు డైవర్ట్ చేసేసి మనం మాత్రం ఎలక్షన్లు జరుపుకొని పోదామన్న నేపథ్యంలో జరుగుతున్నది ఇది. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, నిజంగానే అందులో ఏమన్నది ఉంది, సిట్ విచారణ చెయ్యాలి అనుకుంటే ఎలక్షన్స్ తర్వాత చేయొచ్చు. ఈరోజు అంతా హడావుడి ఉంది. ఒకవైపు ఆడ మేడారం జాతర జరుగుతుంది, ఒకవైపు
ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత పెట్టుకోండి. ఎవరైనా దేశాలు వదిలిపెట్టి ఎవరు పోతలేరు కదా. సో ఈ నేపథ్యంలో ఏందనంటే మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇవ్వాలా, మళ్ళీ పోలీసు వాళ్ళు పోవాలా, నోటీసులు ఇవ్వాలి. సో దానికి ఇప్పుడు ఒప్పుకోవాలన్నా వద్దా? ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పింది, నాకు ఆ రైట్ ఉంది, నాకు ఒక 65 years ఉన్నాయి కాబట్టి నేను నా నివాసంలో ఎర్రవెల్లి నివాసంలోనే వచ్చి మీరు విచారణ చేయండి అని చెప్పిండ్రు. సో కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఆలోచనలు చేస్తున్నారు. ఇంకా ఎక్కడికని చెప్పాలన్నా హైదరాబాదు పరిధిలో మీరు ఎక్కడైనా డిసైడ్ చేసుకోండి. సపోజ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పరిణామం ఏంటంటే నందీనగర్ నివాసంలోనే విచారణ చెయ్యాలని వీళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. కాకపోతే నందీనగర్ నివాసం దగ్గర చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి, ఈరోజు ఆ విషయం 2014 నుంచి ఏ రకంగా తెలంగాణ ఇవాళ 24 వరకు ఏ విధంగా ఉంది, 23 వరకు ఏ విధంగా ఉంది, సో ఇదంతా కూడా చాలా క్లియర్గా రిపోర్ట్లో కూడా వచ్చింది. కాబట్టి సో తెలంగాణ ప్రజలు కూడా ఆయన గూడు కట్టుకొని ఉన్నాడు. ఇవాళ ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఏం అనుభవిస్తున్నాం మనము, ఎంత సఫర్ అవుతున్నాము, వీళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించి ఏ రకంగా తడిగుట్టలతోటి మోసం చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. ఈ నేపథ్యంలో సో ఇప్పుడు ఏంటంటే నందీనగర్కి ఆయన కోసం వస్తారు, జనాలు భారీగా వస్తారు. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్లే కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా కనీసం ఈ రకంగానన్నా మేము ఆ పెద్దాన్ని చూడొచ్చు అనేసి కూడా చాలా పుంకాలుగా జనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ జనాలందరినీ కట్టడి చేయాలంటే ఎర్రవెల్లికి అయితే ఎందుకంటే ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు. సో ఇది కాకుండా ఇదే ఇక్కడైతే ఏం చేస్తాడంటే తరిమేయచ్చు, ఎందుకంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి, చిన్న గల్లీ కాబట్టి ఎక్కడ వాళ్ళని అక్కడ తరిమేయచ్చు. మనం ఇష్టమైతే లాఠీ చార్జ్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే చాలా విశాలమైన ప్రాంగణం ముందు ఉంటుంది కాబట్టి ఫామ్ హౌస్ బయట, సో ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టచ్చు. ఇక్కడైతే అక్కడ అవకాశం ఉండకపోవచ్చనా, లేకపోతే అక్కడైతే వీళ్ళకు సింపతి వస్తుందనా, లేకపోతే పబ్లిసిటీ వస్తుందనా? ఎందుకు ఇంత తర్జన భర్జన పడాల్సినంత అవసరం ఏముంది? ఇవాళ పోలీసులకు ఎట్లుందంటే అమ్మో కేసీఆర్ అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. అంటే ఎంత కుట్రపూరితమైన చర్య అంటే ఈరోజు ఇప్పుడు ముఖం బాలేక అద్దం బాగలో కొట్టుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. మన ముఖం బాగుంటే అద్దంలో చూసుకుంటే బాగుంటుంది, కానీ మన ముఖమే బాలేక అద్దంలో అబ్బే మన ముఖం చాలా గలీజ్గా కనిపించింది కాబట్టి ఈ అద్దాన్ని ముఖాన్ని కాస్త ఆ ముఖాన్ని కొంచెం బాగా చేసుకోవాలి. ఏదన్నా దానికి కురుపులో లేకపోతే దానికి ఏదైనా రోగం వస్తే బాగా చేసుకోవాలి, కానీ అద్దం బాగా కొట్టుకుంటే ఏమొస్తుంది? సేమ్ ఇవాళ ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో మొన్న తేలింది ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్లో ఆఖరికి రెబల్ కూడా మావోలే అని చెప్పేసి 50% దాటని ఏది వీళ్ళ మద్దతుదారులు, కాంగ్రెస్ మద్దతుదారులు 50% కూడా దాటలే. కానీ ఇజ్జత్ పోతుంది కదా, అధికారంలో ఉండి మనం 50% పైగా కూడా గెలుచుకోలేదనంటే చులకన అవుతామని చెప్పేసి ఏం చేసి రెబల్స్ వాళ్ళని కూడా కలుపుకొని మేము 66% గెలుచుకున్నామని చెప్పారు. ఏది సస్తూ బతుకుతూ. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎట్లా అసలే పార్టీ సింబల్తో అవుతుంది. మన ఇప్పుడు వీళ్ళు బయటికి రాకుండా ఏమో ఒకవేళ మళ్ళా పెద్ద ఆయన బయటకు వస్తే ఎంత కష్టము. సో ఏం చేయాలి? ఆ పెద్దాన బయటికి రాకుండా చేయాలంటే ఒక సిట్ విచారణ అనేది అక్కడ వేసి వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయాలి. మన పని మనం జరుపుకొని పోవాలని ఆలోచిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి ఏం జరగబోతుంది. మీ ముందుకు వచ్చింది మళ్ళీ ఓటు అనే ఆయుధం వచ్చింది. ఇది సెమీఫైనల్స్. దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారో లేదో తెలియదు, ఇక జిహెచ్ఎంసీ వస్తుందేమో. కానీ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్కి ముందు వచ్చింది సెమీఫైనల్ కాబట్టి మీ ముందు ఒక అవకాశం వచ్చింది. ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని కథలు పడినా మీ ఓటుని సరైన వాళ్ళకి వేసి మీ ఓటుకి ఒక న్యాయాన్ని కల్పించండి, అదే కోరుకుంటున్నాం.